రాష్ట్రానికి వద్దాం రాజమౌళి గారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ సచివాలయ భవనాన్ని కట్టిన 200 కోట్ల రూపాయలతోని, సరే ఇంకెక్కువ తక్కువైనా అని చెప్తా ఉన్నారు. ఈ భవనాన్ని ప్రారంభించే ముఖ్యమంత్రిగా ప్రారంభించడానికి రాష్ట్రంలో ఉండబడేటువంటి గవర్నర్ ని పిలవలేదు. గవర్నర్ మహిళ, బీసీ మహిళ రాష్ట్రంలో ఉంది, ఆమెకు రాజ్యాంగపరంగా మొత్తం మన రాష్ట్రానికి ప్రథమ పౌరాలు, ఆమెను పిలవాల్సినటువంటి అవసరం, గౌరవించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. కానీ పిలవలేదు, నన్ను పిలువని పేరంగా నేను ఎట్లా వెళ్ళాలి, నన్ను పిలవలేదు అని చెప్పి ఆవేదనతో గవర్నర్ రాజ్భవన్ ప్రకటన చేసింది. ఎందుకు చేసింది ప్రకటన అంటే, మంత్రులు ఏం చెప్పిందంటే ఆహ్వానం పంపినా కూడా ఆమె రాలేదు. దీంట్లో సచివాలయ భవన కార్యక్రమానికి అని చెప్పి, ప్రారంభోత్సవ కార్యక్రమానికి అని చెప్పినటువంటి దానికి కౌంటర్ ఇస్తూ ఆవేదనతో మా గవర్నర్ చేసినటువంటి ప్రకటన ఏంటంటే, నన్ను పిలవలేదు, పిలిచినామని చెప్పడం దుర్మార్గం, నన్ను పిలవలేదు అని చెప్పింది. ఎట్లా చూడాలంటే అసలు ఏంది ఇక్కడ? అదేమన్నా ప్రభుత్వ కార్యక్రమం లేకపోతే ఆమె ఆయన సొంత కార్యక్రమం? ఏ రకంగా చూడాలంటుంది? అంటే ఇప్పుడు మేము పిలిచినామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. గొప్ప మేధావులు, తెలంగాణ మేధావులే కదా ఇప్పుడు మంత్రిమండలి ఉన్నోళ్ళు, మహా మేధావులు, వాళ్ళు సచ్చీలురు, వారి జీవితం వల్ల అబద్ధాలు ఆడనోళ్ళు. గవర్నర్ గారేమో నన్ను పిలవలేదు అని అంటున్నారు. మరి ఇక్కడ ఎవరిది దగ్గర లొసుకున్నదని ప్రజలు నిర్ణయించాలి, ప్రజలకు అర్థమవుతుంటది. సో ఆమెను పిలవకపోవడం అన్నది రాజ్యాంగాన్ని, ఎవరైతే ఈయన అట్టహాసంగా అంబేద్కర్ గారు విగ్రహాన్ని పెట్టారో, మరి ఆయన రాసిన రాజ్యాంగాన్ని తుంగలు దొక్కుతున్నాడు. ఈయనకి ఇక మరి ఇంతకంటే మహామేధావి, కానీ మేధావి అనుకోవాలి. మొత్తానికైతే ముచ్చటగా 3వ రోజులు గడిపిండు సారు కొత్త గట్టిన దాంట్లో. కానీ ఇంకోటి, సందర్శకులు కూడా రోనిసలేరు, అది మతలం ఏందో అర్థం కాదు. ఆల్రెడీ వర్షం పడ్డది, మొత్తం ఆ పొక్కలు పడి నీళ్ళని ఆరుతున్నాయంట. ఇక ఇన్ని కథలు చేస్తున్నారు. మరి ఇవన్నీ ప్రజలైతే ఈయన ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నాడో ఏందో. ఇక మనం అంటాం కదా, ఇంకా తెలంగాణ కొన్ని సామెతలు ఉన్నాయి, పోయేకాలం దగ్గరకు వస్తే గిట్లనే ఉంటుందని చెప్పేసి. మరి అది ప్రజలైతే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇక్కడ కాదు, 6 నెలల్లో వాళ్ళ నిర్ణయం తెలుపబోతున్నారు. రాజమౌళి గారు, ఇది రాజ్యాంగ పరంగా గవర్నర్ ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే ప్రతి కార్యక్రమంలో కూడా గవర్నర్ ప్రథమ పౌరులు ఆమెకు ప్రోటోకాల్ ఇవ్వాలి. కానీ ప్రభుత్వము ఆమెకు మొత్తంగా ఆమెను అగౌరవపరచడాన్ని ఎట్లా చూడాలి? అసలు ఈ అగౌరవపరచడం అనేది ఏ రకంగా కరెక్ట్ అన్న? అది ఆయన పుట్టుకతోనే ఉన్నదే. మీకు మనం కళ్ళారా చూస్తున్నాం. ఆయన 9 ఏళ్ళ ఈ రాష్ట్రం రాకముందు ఎంత మందిని వాడుకొని వదిలేసాడో కళ్ళకు కట్టినట్టుంది. మనం ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆల్ భారతీయ జనతా పార్టీ లీడర్ నరేందర్నే ఆయన ఇట్లా పుల్ల లెక్క తీసి పడేసిండు. ఆ చరిత్ర ఉన్నోడు ఇవాళ గవర్నర్ కి ఎంత రెస్పెక్ట్, ఆయన కళ్ళ ముందు చూస్తాడు. గవర్నర్ ను కూడా ఆయన కేర్ చేయట్లేదు, లెక్క చేయట్లేదు. ఆయన మీద మరే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకునేదో నాకు తెలియదు. అది ఆయన పుట్టుకలనే ఉంది, వాడుకొని వదిలేయడం అన్నది.